బెజవాడలో బొమ్మ ఆడితే రాష్ట్రం మొత్తం సినిమా ఆడినట్లే. ఇది కొంతకాలం క్రితం వరకు సినిమా ప్రపంచంలో టాక్. నాడు డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, థియేటర్లతో కలకల్లాడిన బెజవాడలో సినిమా థియేటర్లు ఇప్పుడు మూతపడుతున్నాయి. మల్టీప్లెక్స్లు, ఓటీటీల యుగంలో ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు తమ దర్జాను కోల్పోతున్నాయి. ఎందుకలా జరుగుతోంది? వెండితెర వెలుగులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన థియేటర్లు ఇప్పుడు ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. సినిమాలు లేక, థియేటర్లు నడవక, నడిపించేవారు కానరాక, పన్నులు, ఛార్జీలు భారం మోయలేక, ఇలా అనేక కారణాలతో కనుమరుగవుతున్న వైనం కళ్ల ముందు కనిపిస్తోంది. ప్రేక్షకులతో నాడు కళకళ్లాడిన థియేటర్లు నేడు కళ తప్పి కళావిహీనంగా మారిన పరిస్థితి చూసి అందరూ కలత చెందుతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేతపై ఏబిఎన్ స్పాట్లైట్. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లుగా సినిమా థియేటర్లు మూతపడడానికి 101 కారణాలు ఉన్నాయంటున్నారు సినీ విశ్లేషకులు. నాడు సింగిల్ థియేటర్లు హౌస్ఫుల్ తో కలకలలాడగా ఇప్పుడు అవే థియేటర్లకు క్యూలు కట్టే ప్రేక్షకులు లేక పరిస్థితి తారుమారైంది. ఆంధ్రప్రదేశ్ అంతటా ఐకానిక్ సింగిల్ స్క్రీన్లు ఆదాయం తగ్గిపోయి నిర్వహణ కోసం కష్టంగా మారింది. ఒకప్పుడు బాగా అభివృద్ధి చెందిన ఈ వ్యాపారం నేడు అప్పులు చేసి మరీ థియేటర్లు నడపాల్సిన దుస్థితికి పడిపోయింది. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో థియేటర్లు చాలా వరకు మూతపడగా ఒకప్పుడు సినీ రాజధానిగా పేరు పొందిన విజయవాడలో సైతం చాలా థియేటర్లు ఒక్కొక్కటిగా మూసివేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోలు అనేక మంది తమ సినిమాలు తగ్గించుకొని ఏడాదికి 1-2 మాత్రమే చేయడంతో ప్రదర్శనకు సినిమాలు కరువయ్యాయి. నిర్వహణ ఖర్చులు బాగా పెరిగి ఎగ్జిబిటర్లు తమ థియేటర్లను మూసివేస్తున్నారు. చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమా ప్రదర్శనకు థియేటర్లు అద్దెకు తీసుకున్నా రాబడి లేకపోవడంతో 1-2 రోజులకే ప్రదర్శన నిలిపివేస్తే ఎగ్జిబిటర్లు నానా అవస్థలు పడుతున్నారు. విజయవాడలో పేరున్న అప్సరా, అన్నపూర్ణ, శకుంతల, శాంతి ప్రశాంతి, జై హింద్, కళ్యాణ్ చక్రవర్తి, కపర్ది, రామా టాకీస్, మోహన్ దాస్, దుర్గా మహల్, జ్యోతి మహల్, రాజ్ కుమార్ వంటి థియేటర్లు మూతపడ్డాయి. వీటికి తోడు నగరంలో సినిమా ప్రదర్శనలు నిలిపివేసిన అప్సరా, మీరజ్, శాంతి ప్రశాంతి థియేటర్లను ఇప్పుడు మూసివేసే పరిస్థితికి తీసుకువచ్చారు. ప్రస్తుతానికి ప్రదర్శనలు కొనసాగుతున్నా కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు రాకపోవడంతో పలు షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే నగరం నడిబొడ్డున గవర్నర్పేట, గాంధీనగర్ ప్రాంతంలోని అప్సరా, అన్నపూర్ణ, శకుంతల, శాంతి ప్రశాంతి థియేటర్ల యజమానులు ప్రదర్శనలు నిలిపివేశారు. వీటిలో కొన్ని సినిమా హాళ్లను నేలమట్టం చేసి కాంప్లెక్స్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్వహణ ఖర్చులు పెరగటం, ప్రభుత్వ పన్నుల విధానంలో లోపభూయిషంగా ఉండటం, సంక్షోభాలకు కారణాలతో పాటు ప్రేక్షకులు ఓటీటీ వైపు మొగ్గు చూపటం, మల్టీప్లెక్స్లు పెరగటం కూడా సింగిల్ థియేటర్లు మూతపడటానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. 5 దశాబ్దాలుగా సినిమాలు ప్రదర్శిస్తున్నామని హెచ్చుతగ్గులు గతంలో ఉన్నప్పటికీ ఓటీటీ, సోషల్ మీడియా ప్రభావంతో థియేటర్లకు వచ్చేవారు లేరని, వీటికి తోడు థియేటర్లకు సరిపడా సినిమాలు కూడా రావడం లేదని నవరంగ్ థియేటర్ యజమాని భూపాల్ ప్రసాద్ చెబుతున్నారు. థియేటర్ స్క్రీన్స్ చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయండి. ఆల్మోస్ట్ చాలా మంది క్లోజ్ చేసేసారు, చేస్తున్నారు కూడా అండి వరుసగా. మీరు ఏ రోజు చూసినా కూడా ఆ రోజు ఆ థియేటర్ మూసేశారు, ఆ థియేటర్ చేసేసి ఈ కళ్యాణ మండపాలకి వాటికి కన్వర్ట్ చేస్తున్నారు అనే టాక్ వచ్చేసిందండి. బాగా టాక్ రావటం కాదు, ప్రాక్టికల్గా కూడా జరుగుతుందండి. అది శాంతి ప్రశాంతి ఉందంటే టోటల్ ఎక్విప్మెంట్ లీజ్ తీసుకున్నారండి బాంబే నుంచి ఎవరు వచ్చి. వాళ్ళు ఏం చేశారంటే టోటల్ ఎక్విప్మెంట్ కూడా తీసుకెళ్ళిపోయారు, డిస్మాంటిల్ చేసి. అట్లాగే థియేటర్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతున్నాయండి కంప్లీట్గా. అప్సరా మూసేశారు. దొరిమాలు కళ్యాణ మండపం కన్వర్ట్ చేస్తారని వాళ్ళు ముందే చేస్తారు. అది నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. ప్రోడక్ట్ లేదు. ప్రోడక్ట్ కూడా ఎటాట్ ప్రోడక్ట్ కావాలంటే ఫేమస్ హీరోస్, బాగా ప్రామినెంట్ హీరోస్ కానీ, మంచి డైరెక్టర్ కానీ, మంచి మ్యూజిక్ కానీ ఉంటే అది ప్రామినెంట్, అది కనుక ఫేమస్ అయితే సాంగ్స్ అన్నీ కూడా బాగా హిట్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా వస్తారండి జనానికి. ఇప్పుడు జనం ఏంటంటే రేట్లు కూడా బాగా ఎక్కువైపోవటం వలన, రేట్స్ ఆఫ్ అడ్మిషన్ కూడా ఎక్కువ అవటం వలన రిపీటెడ్ ఆడియన్స్ తగ్గిపోయారండి.
హీరోలు తమ చిత్రాలు తగ్గించుకోవడం, ఒకవేళ విడుదలైనా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో థియేటర్లకు సినిమాలు లేకుండా పోతున్నాయి. పెద్ద హీరోల సినిమాలు వారానికే ప్రేక్షకుల ఆదరణకు దూరం కావడంతో వాటిని తొలగించి మరో సినిమా ఆడించుకోవడానికి సినిమాలు లేక థియేటర్ల నిర్వహణ భారంగా మారిందని చెబుతున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి పాత సినిమాలు చూసే పరిస్థితి లేదని, ఏడాది పొడవునా కొత్త సినిమాలు ప్రదర్శించడానికి సినిమాలు విడుదల కావడం గుర్తు చేస్తున్నారు. తెలుగులోకి డబ్బింగ్ అవుతున్న పరభాష సినిమాల టాక్స్ రేట్లు విపరీతంగా ఉండటంతో వాటిని 1-2 రోజుల కంటే ఎక్కువ రోజులు ఆడించే పరిస్థితి లేదని, డైరెక్ట్ సినిమాలు విడుదల కావడం లేదని, దీంతో థియేటర్లలో ప్రదర్శనలు లేకుండా పోతున్నాయని నిర్వాహకులు వాపోతున్నారు. అందుకే థియేటర్లు మూసివేసి వాటి స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ లో నిర్మించడానికి సిద్ధమవుతున్నట్లు థియేటర్ యజమానులు చెబుతున్నారు. సింగిల్ స్క్రీన్ కు వచ్చే జనాల సంఖ్య కూడా తగ్గిపోయింది. నెలకి కనీసం రెండు వచ్చినా సరే సినీ కలంతాలు చాలా బాగుంటుంది. దాంతోపాటు ఒక థియేటర్ అమ్ముకొని 40 కుటుంబాలు బతుకుతున్నాయండి. ఈ 40 కుటుంబాలకి ఆధారం ఈ థియేటరేనండి. ఈ సింగిల్ థియేటర్లో కొద్దిగా బతకాలి అంటే గవర్నమెంట్ కూడా కొద్దిగా చొరవ తీసుకొని కొద్దిగా ట్యాక్సులు తగ్గించి ఈ సింగిల్ థియేటర్ల వరకు మాకు హెల్ప్ చేస్తే మేము ఈ కనీసం ఇప్పటి వరకు బతుకున్న కుటుంబాలు ఇంకా హ్యాపీగా బతకడానికి ఆస్కారం ఉంది. గవర్నమెంట్ చొరవతో ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిందండి. ఇంకొక గంటలో సైట్లో వచ్చేస్తుంది. ఈ సైట్ని మీరు ఎలాగోనా నిరోధించగలిగితే మా అందరికీ మేలు చేసిన వాళ్ళు అయ్యి ఉంటారు. ఎక్కువ థియేటర్ ఎందుకు మూవ్ చేస్తున్నారంటే సినిమాలు లేకపోవడం ఒకటండి. ఈ పెద్ద సినిమాలు పెద్ద హీరోలు సంవత్సరానికి ఒకటి లేకపోతే 2 సంవత్సరాలకు ఒకటి వస్తాం వల్ల ఆ వచ్చినప్పుడే ఆ 4 రోజులు ఉంటుందండి. ఆ 4 రోజులకెల్లా మీకు వెబ్సైట్లో సినిమా రావడం వల్ల అందరూ అక్కడ చూసేసి సగం మంది డ్రాప్ అయిపోతున్నారు. సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నట్లుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లది పూర్వ వైభవంగా మిగిలిపోతోంది. హీరోలు ఏళ్ల తరబడి ఒకే సినిమా చేయడంతో రిలీజ్లు తగ్గిపోయాయి. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. చిన్న సినిమాలు వస్తున్నా ప్రేక్షక ఆదరణ కరువైంది. వీటికి తోడు పన్నులు, కరెంటు ఛార్జీలు, నిర్వహణ, జీతాలు మొత్తంగా ఎగ్జిబిటర్ అప్పులు తెచ్చి మరీ థియేటర్ నడపాల్సిన పరిస్థితి కనిపించడంతో మూసివేయడమే మేలు అనే భావనకు వచ్చేస్తున్నారు. వీటిపై సినీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు కూర్చొని చర్చించి సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పూర్వ వైభవం వచ్చే మార్గాలను చూపాల్సిన అవసరం ఉందని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. చాలా మంది ఎగ్జిబిటర్లు థియేటర్లు రన్ చేయలేక కళ్యాణ మండపాలుగాను ఇతర షాపింగ్ కాంప్లెక్స్ గాను మారుతూ ఉన్నారు. ఇక మల్టీప్లెక్స్లు మినహా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మాత్రం నేడు చాలా మనుగడ కష్టంగా ఉండి కొంతమంది కేవలం ఫ్యాషన్తో మాత్రమే నిర్వహించాల్సి వస్తుందని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా పెద్దలు కూడా ఎగ్జిబిటర్ల మనుగడపై, థియేటర్ల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అదేవిధంగా హీరోలు, పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి నిత్యం థియేటర్లో ఏదో ఒక సినిమా విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చిన్న సినిమాలు కూడా మరింత ప్రోత్సహించి మంచి కంటెంట్తో కనుక తీసుకువస్తే థియేటర్ మనుగడ మరింత ఉంటుందని, లేకపోతే ఉన్న కొన్ని థియేటర్లు కూడా మూసివేస్తున్న పరిస్థితి ఉంటుందని కూడా చాలామంది ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇటు సినిమా పెద్దలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి సినిమా థియేటర్లను నిర్వహించే విధంగా, మనుగడ ముందుకు కొనసాగే విధంగా అవసరమైన సాయం అందించాలని ఎగ్జిబిటర్లు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి,